జమలి ఎన్నికలు రాకపోతే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తారని బీజేపీ నేత బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో గెలిచేది బీజేపీ అని బూతుల వారీగా ఇక పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. రాజకీయాల్లో కేసీఆర్ చిల్లరగా మార్చాడని ఆరోపించారు బండి సంజయ్. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే కాంగ్రెస్ను లేపే ప్రయత్నం చేస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో స్వార్థ రాజకీయాల కోసం యువతను గంజాయికి బానిసలు చేస్తున్నారని కూడా బండి సంజయ్ ఆరోపించారు. గంజాయిని పోలీసులు అడ్డుకుంటేనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి ఆపుతారని హెచ్చరించారు. వేరే ఫోన్లోకి వెళ్ళి వేరే ఫోన్ చేసి అన్న కరీంనగర్లో పోలింగ్ బూత్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పని విభజన జరుగుతున్నది. పక్కా ప్లాన్ ప్రకారం మేము ముందు పోతాం. కరీంనగర్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబము ఎంత రాజకీయాలు ఎంత చిల్లర చేసిందంటే కనీసము ప్రేమ అభిమానాన్ని కూడా సర్వనాశనం చేసింది ముఖ్యమంత్రి కుటుంబం. ఒక పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీతో మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రాత్రి కూడా మెల్లంగా ఫోన్లు చేస్తారు. ఆ ఫోన్ కూడా భయపడుతున్నారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి బాగా పర్ఫెక్ట్ ఇలా ఫోన్లు అన్నింటాడన్నా రాత్రి మొత్తం రిపోర్ట్ వస్తానంటున్నారు. మళ్ళీ ఫేస్ టైమో లేకపోతే వేరే ఫోన్లోకి వెళ్ళి వేరే ఫోన్ చేసి అన్న చాలా బాగా మాట్లాడమన్నా ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, కానీ కలుద్దామంటే భయపడుతుందన్న ముఖ్యమంత్రి అంటే ఉన్న పది ఊడగొడతానని చెప్పంటున్నాడు. అంటే కనీసము ఆ ప్రేమ అభిమానులు మొత్తం సర్వనాశనం చేసిన మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. కరీంనగర్లో పోలింగ్ బూత్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పని విభజన జరుగుతున్నది. పక్కా ప్లాన్ ప్రకారం మేము ముందు పోతాం. కరీంనగర్లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబము ఎంత రాజకీయాలు ఎంత